Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ తుఫాను ముప్పు అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మొంతా తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చింది, అసలు తుఫాన్లకు ఆ పేర్లు ఎవరు పెడతారు, ఎలా పెడతారనే విషయాలు తెలుసుకుందాము. తుఫాన్లకు పేరు పెట్టే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారు తెలుసా? వేర్వేరు తుఫానులకు సులభంగా గుర్తించడానికి ఆ తుఫాను గురించిన సమాచారం వాతావరణ శాస్త్రవేత్తలు సులభంగా మార్పిడి చేసుకోవడానికి పేర్లు పెడతారు. ఇక ప్రతి తుఫానుకు ఒక ప్రత్యేకమైన పేరును ఇస్తారు. ముందుగానే సిద్ధం చేసి ఉంచిన తుఫాన్ల పేర్ల జాబితా నుంచి ఎంచుకుంటారు. వర్ణమాల క్రమంలో పేర్లను ఎంచుకుంటారు. కాబట్టి ఒకసారి ఉపయోగించిన పేర్లను మళ్ళీ ఉపయోగించే అవకాశమైతే ఉండదు. తుఫాన్ల పేర్లు ప్రాంతాల వారీగా నిర్ణయిస్తారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్లకు ఒక పేరు, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్లకు మరో రకమైన పేర్లను పెడతారు. భారతదేశంలో తుఫానులకు ప్రాంతీయ భాషల పేర్లను ఎంచుకుంటారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులకు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశాల నుంచి పేర్లు ఎంచుకుంటారు. తుఫాన్లకు పేర్లు పెట్టే ఈ ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. సాంస్కృతికంగా ఉచ్చరించడానికి సులభంగా ఏ సమూహాన్ని, వర్గాన్ని కించపరచని విధంగా ఉంటాయి. తుఫానుల పేర్లను వార్షిక లేదా ద్వైవార్షిక సమావేశాల సమయంలో సభ్య దేశాలు ప్రతిపాదిస్తాయి. ఈ పేర్లను ఆమోదించాలంటే ప్రతి పేరు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. మొంతా తుఫాను పేరును థాయిలాండ్ దేశం సూచించింది. దీని అర్థం అందమైన పువ్వు లేదా సువాసన గల పువ్వు. ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టడానికి ప్రపంచ వాతావరణ సంస్థ కలిగి ఉన్న వ్యవస్థలో భాగంగా ఈ పేరు పెట్టబడింది. గతంలో వచ్చిన తుఫానులలో కొన్నింటికి శక్తి, ఫెంగల్, డానా, అస్నా, రెమాల్ మొదలైన పేర్లు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.